Welcome to first BSc semester 1 students to my physics lecture 58 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం యూనిట్ 1 కంప్లీట్ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ central forces, examples and conservative nature for first BSc semester 1 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది ఫస్ట్ బిఎస్సి వాళ్ళకి క్లాస్ నెంబర్ 11. సో మనం ఫిజిక్స్ 1లో యూనిట్ 2 స్టార్ట్ చేస్తున్నాం. సెంట్రల్ ఫోర్సెస్, కేంద్రీయ బలాలు. సో ఇక్కడ సెంట్రల్ ఫోర్స్ అంటే తెలుసుకోవాలి. కేంద్రీయ బలం ఏదైనా ఒక ఫోర్సు టువర్డ్స్ ఏ ఫిక్స్డ్ పాయింట్ కానీ అవే ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ కానీ పనిచేస్తూ డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటే దాన్ని సెంట్రల్ ఫోర్స్ అని పిలుస్తాం. ఒక బలం నిర్దిష్టమైన బిందువు నుండి కానీ బిందువు వైపు కానీ పనిచేస్తూ దూరంపై ఆధారపడితే అలాంటి బలాన్ని కేంద్రీయ బలం అంటారు. దీన్ని ఎఫ్ బార్తో రిప్రజెంట్ చేస్తాం. ఆర్ క్యాప్ ఇంటూ ఎఫ్ఆర్. ఇక్కడ ఎఫ్ఆర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ అంటాం, బలం యొక్క పరిమాణం. ఆర్ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ పొజిషన్ వెక్టార్. ఆర్ బార్ దిశలో ఏకాంక సదిశని ఆర్ క్యాప్ అని పిలుస్తాం. సో దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ టూ ఎలక్ట్రిక్ ఛార్జెస్. రెండు విద్యుదావేశాల మధ్య పనిచేసే స్థిర విద్యుత్ బలం కేంద్రీయ బలం అవుతుంది. సో మీరు ఇంటర్మీడియట్లో కులూమ్స్లా చదువుకున్నారు. ఫోర్స్ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2/r². సో టూ ఎలక్ట్రిక్ ఛార్జెస్ మధ్య పనిచేసే ఫోర్స్కి ఫార్ములా ఇది. రెండు విద్యుదావేశాల మధ్య పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలానికి ఫార్ములా ఇది. దీన్ని సెంట్రల్ ఫోర్స్గా రాసుకుంటే ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2/r² ఇంటూ ఆర్ క్యాప్ అవుతుంది. సో ఇది సెంట్రల్ ఫోర్స్కి ఒక ఎగ్జాంపుల్, కేంద్రీయ బలానికి ఒక ఉదాహరణ. సెకండ్ ఎగ్జాంపుల్, ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ మాసెస్. రెండు ద్రవ్యరాశుల మధ్య పనిచేసే ఆకర్షణ బలం. ఇంటర్మీడియట్లో న్యూటన్స్ గ్రావిటేషనల్ లా చదువుకున్నారు. న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం అంటాం. ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు -g ఇంటూ m1m2/r². ఇక్కడ g అనేది గ్రావిటేషనల్ కాన్స్టెంట్, గురుత్వాకర్షణ స్థిరాంకం అంటాం. నెగిటివ్ సైన్ అట్రాక్టివ్ ఫోర్స్ అని రిప్రజెంట్ చేస్తుంది, ఆకర్షణ బలాన్ని తెలియజేస్తుంది. సో సెంట్రల్ ఫోర్స్ కింద దీన్ని రాసుకుంటే ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు -g ఇంటూ m1m2/r² ఇంటూ ఆర్ క్యాప్ అవుతుంది. ఇది సెంట్రల్ ఫోర్సెస్కి సెకండ్ ఎగ్జాంపుల్, రెండవ ఉదాహరణ. థర్డ్ ఎగ్జాంపుల్, ది రెస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ఏ స్ప్రింగ్ మాస్ సిస్టమ్. స్ప్రింగు ద్రవ్యరాశి వ్యవస్థలో పనిచేసే పునఃస్థాపక బలం అంటాం. ఇది కూడా ఇంటర్మీడియట్లో చదువుకున్నారు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -kx. కేని ఫోర్స్ కాన్స్టెంట్ అని కానీ స్ప్రింగ్ కాన్స్టెంట్ అని కానీ పిలుస్తాం. బల స్థిరాంకం అని కానీ స్ప్రింగ్ స్థిరాంకం. సో నెక్స్ట్ కాన్సెప్ట్, కన్జర్వేటివ్ నేచర్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ తెలుసుకోవాలి. కేంద్రీయ బలాల నిత్యత్వ స్వభావం. ఏ బి అనే రెండు పాయింట్స్ మధ్యలో డైరెక్ట్ పాత్, స్ట్రెయిట్ లైన్ పాత్ ఒకటి తీసుకున్నాం. అలాగే పాత్ 1 పాత్ 2 అని చెప్పి రెండు కర్వ్డ్ పాత్స్ కన్సిడర్ చేసాం. పాత్ 1 పాత్ 2 అని చెప్పి రెండు కర్వ్డ్ పాత్స్ కన్సిడర్ చేసాం. సో ఇక్కడ ఏ దగ్గర నుంచి ఒక ఫోర్స్, సెంట్రల్ ఫోర్స్ ఎఫ్ బార్ పనిచేస్తోంది అని తీసుకుంటాం ఏబి డైరెక్షన్లో. అలాగే F1 బార్ F2 బార్ అని చెప్పి రెండు సెంట్రల్ ఫోర్సెస్ ఒకే పాయింట్ నుంచి యాక్ట్ చేస్తున్నట్టుగా రెడ్ యారో మార్క్స్తో వేసాం. ఆ రెండు యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ రెండు కర్వ్డ్ ఆర్క్స్ వేసాం. ఆర్ రేడియస్తో ఒక కర్వ్,
ఆర్ ప్లస్ డిఆర్ రేడియస్తో ఇంకో కర్వ్. ఈ రెండు పాత్ 1ని పాత్ 2ని కట్ చేసుకుంటూ వెళ్తాయి. పాత్ 1ని డిఆర్1 బార్ డిస్ప్లేస్మెంట్తో కట్ చేసింది. పాత్ 2ని డిఆర్2 బార్ డిస్ప్లేస్మెంట్తో కట్ చేసింది. F1 బార్కి డిఆర్1 బార్కి మధ్యలో యాంగిల్ θ1, F2 బార్కి డిఆర్2 బార్కి మధ్యలో యాంగిల్ θ2. ఇప్పుడు ఏబి అనే స్ట్రెయిట్ లైన్ పాత్లో వర్క్ డన్ ఎంత అని అడిగితే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అవుతుంది. ఫోర్స్ డాట్ డిస్ప్లేస్మెంట్ రాసుకుంటాం. సో ఇక్కడ F1 బార్ డైరెక్షన్లో డిఆర్1ది కాంపోనెంట్ ఎంత అని అడిగితే డిఆర్1 కాస్ θ1 అవుతుంది. F2 బార్ డైరెక్షన్లో డిఆర్2ది కాంపోనెంట్ ఎంత అని అడిగితే డిఆర్2 కాస్ θ2 అవుతుంది. ఈ రెండు కూడా డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఈక్వల్గా ఉంటాయి. సో డిఆర్1 కాస్ θ1 ఈజ్ ఈక్వల్ టు డిఆర్2 కాస్ θ2. అలాగే F1 బార్ F2 బార్ అనే సెంట్రల్ ఫోర్సెస్ రెండు కూడా సేమ్ పాయింట్ నుంచి సేమ్ డిస్టెన్స్లో పనిచేస్తున్నాయి. అంచేత ఈ రెండు మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్. సో F1 బార్ ఈజ్ ఈక్వల్ టు F2 బార్, అంచేత F1 ఈజ్ ఈక్వల్ టు F2 అవుతుంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్లో F1 dr1 cos θ1 ఈజ్ ఈక్వల్ టు F2 dr2 cos θ2 అని రాసుకుంటాం. ఈ రెండు కూడా డాట్ ప్రోడక్ట్ డెఫినేషన్ ప్రకారం F1 బార్ డాట్ dr1 బార్ ఈజ్ ఈక్వల్ టు F2 బార్ డాట్ dr2 బార్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఇంటిగ్రేషన్ రాస్తే ఇంటిగ్రేషన్ ఓవర్ పాత్ 1 F1 బార్ డాట్ dr1 బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఓవర్ పాత్ 2 F2 బార్ డాట్ dr2 బార్. అంటే పాత్ 1లో జరిగిన వర్క్ డన్, పాత్ 2లో జరిగిన వర్క్ డన్ రెండు ఈక్వల్ అని వచ్చింది. ఇలా కనుక వస్తే ఆ ఫోర్స్ని కన్జర్వేటివ్ నేచర్లో ఉంది అని చెప్తాం, నిత్యత్వ బలం అని చెప్తాం. అలాగే ఇంకో చిన్న కండిషన్ రప్పిద్దాం. డబ్ల్యూఏబి అనేది పాత్ 1లో వెళ్తున్నప్పుడు ఏ నుంచి బి వరకు జరిగినటువంటి వర్క్ డన్. దాన్ని ఇలా రాసుకోవచ్చు మనం. డబ్ల్యూబిఏ అనేది బి నుంచి ఏకి తిరిగి వస్తున్నప్పుడు జరిగినటువంటి వర్క్ డన్. దాన్ని డబ్ల్యూబిఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూఏబి అని వస్తుంది. సో డబ్ల్యూఏబి డబ్ల్యూబిఏ రెండు యాడ్ చేస్తే టోటల్ వాల్యూ 0 వస్తుంది. మైనస్ ఉంది కాబట్టి 0 వస్తుంది. సో ఇక్కడ మనం చెప్పేది ఏ దగ్గర స్టార్ట్ అయ్యి లూప్ కంప్లీట్ చేసి తిరిగి వచ్చేసరికి టోటల్ వర్క్ డన్ 0 అని వచ్చింది. ఇది కూడా కన్జర్వేటివ్ నేచర్ని రిప్రజెంట్ చేస్తుంది. నిత్యత్వ బలం అని చెప్పడానికి మొత్తం వలయంలో జరిగినటువంటి మొత్తం పని శూన్యం అని చెప్తాం. సో సెంట్రల్ ఫోర్సెస్ కన్జర్వేటివ్ నేచర్ని కలిగి ఉంటాయి. కేంద్రీయ బలాలు నిత్యత్వ స్వభావాన్ని కలిగి ఉంటాయి. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.